శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం కొద్ది రోజులుగా ఒక వారం రోజులుగా ఎల్లమ్మ తల్లి గురించి, అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న గురించి తెలుసుకుంటున్నాం కదా. అంటే వాళ్ళ అవతారాలు ఎవరికొస్తారు ఆ విధంగా. అయితే ఈరోజు మనము ఈ శివశక్తులు అంటే ఎవరు, అదేవిధంగా ఈ జోగినీలు అంటే ఎవరు, అంటే జోగినీలు శివశక్తులు ఒక్కటేనా, ఇది కూడా మనము ఒక క్లియర్గా తెలుసుకుందాము. అంటే వీళ్ళు ఏమనుకుంటే శివశక్తులు జోగినీలు ఒక్కటే అని చెప్తారు, కానీ కాదు. ఎందుకంటే జోగినీలు అనేది అమ్మవారి యొక్క ఆ, మనకు ఇది అమ్మవారి పురాణంలో ఉంటుంది. ఈ జోగినీలు యోగినీలు అంటారు కదా. అయితే వీళ్ళు అమ్మవారి యొక్క కనుసైగలు, అంటే ఈ కన్నురెప్పలని ఆ వాటి నుంచి పుట్టుకొస్తారనమాట. వీళ్ళను క్రమేణా వీళ్ళు జోగినీలుగా మారుతారు. అంటే వాళ్ళ జోగిని యొక్క వంశము నుంచి వచ్చిన వాళ్ళు జోగినీలు అన్నమాట. వీళ్ళకు చాలా శక్తి ఉంటుంది. వీళ్ళు వీళ్ళు వీళ్ళకు పెండ్లిలు అనేటివి ఉండవు. వీళ్ళు ఆడవారిగానే పుడతారు, కానీ వీళ్ళ పోలికలు కానీ, వీళ్ళు మాట తీరు కానీ, వీళ్ళు ప్రవర్తించే పద్ధతులు అన్నీ మగవారి టైం. అంటే చాలా ధైర్యంగా ఉంటారన్నమాట. మనుషులు ఆడవారిగా పుట్టినా కానీ వీళ్ళు చాలా ధైర్యంతో ఉంటారు. అంటే వీళ్ళు అమ్మవారి యొక్క కనుసైగలు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలని కూడా ఆలోచనే ఉండదు. అసలు వాళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళ ఆలోచన ఇలాంటివి అనేటివి ఏ ఉండదు. వీళ్ళు ఎప్పుడు అమ్మవారి ధ్యానంలోనే, లేకపోతే అమ్మవారికి సేవ చేస్తూ, సమాజంలో ఎక్కడన్నా అన్యాయం ధర్మం అంటే దేవుళ్ళకి ఏమన్నా దేవునికి సంబంధించినవి ఏమన్నా అధర్మం జరుగుతున్నాం, వీటి మీద వీళ్ళు ఎక్కువగా పోరాడుతుంటారనమాట. అందుకే వీళ్ళకు అమ్మవారు చాలా శక్తి ఇస్తుంది. వీళ్ళకు వీళ్ళు సపోజ్ వీళ్ళు నిజంగా జోగినీలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా సమాజంలో ఉంటే వాళ్ళు మనని ఆశీర్వదించిండ్రు అనుకోండి. సపోజ్ నీకు ఒక మంచి నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు మంచి ధనవంతులు అవుతారు అని వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళు నిజంగానే అంత శక్తి సాక్షాత్తు అమ్మవారే ఆశీర్వదిస్తున్నట్లు ఇచ్చినట్లు వీళ్ళు సామాన్యంగా ఎవరికి పడితే వాళ్ళకు ఆశీర్వచనం చేయరు. ఎందుకంటే ఒక మనిషి ముందుకు వచ్చినప్పుడు వీళ్ళకు కొన్ని వాళ్ళలో ఎదురుగా ఒక మనిషి ఉంటే వాళ్ళలోని కొంచెము వాళ్ళలో ఏమంటారు వాళ్ళలోని గుణాలు మాత్రం వీళ్ళకు ముందే తెలిసిపోతాయన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఉండాలి తెలుసుకోవాలంటే వీళ్ళు ఎప్పుడు అమ్మవారి గురించి ధ్యానం చేస్తూ, అమ్మవారి గురించి ప్రచారం చేస్తూ, ఇట్లా ఎక్కడైనా అధర్మం జరుగుతుంటే అక్కడ పోయి పోరాడము ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రమే వీళ్ళకు అంత శక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు సమాజంలో ఎట్లయిపోయింది అంటే ఈ జోగినీలు అనేది చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు సమాజంలో తిరుగుతున్నారు. వీళ్ళు ఈ నాగసాధువులు అఘోరీలు అంటారు కదా. ఈ నాగసాధువులు అఘోరీలు ఎలాగో వీళ్ళు జోగినీలు కూడా సేమ్ అదే. కాకపోతే ఈ నాగసాధువులు అఘోరీలు అనేది మన సమాజంలో మనుషుల మధ్యలో తిరగరు వాళ్ళు. కానీ వీళ్ళు జోగినీలు మాత్రం సమాజంలో తిరుగుతారు. సమాజంలో ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ పోరాడుతారు. ధర్మానికి ఎలాంటి ఎలాంటి చీడ పురుగులు పట్టకుండా వీళ్ళు చూస్తారు. అందుకే వీళ్ళను సమాజంలోనే అమ్మవారు వీళ్ళను సృష్టిస్తుంది. వీళ్ళు ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎక్కువగా ఇది మర్చిపోయి బోనాలు ఎత్తడము, బోనాల పండుగకు అమ్మవారికి బోనాలు తీయడము, బోనాలు ఎత్తుకొని రోడ్డు పోటీ డ్యాన్సులు చేయడము అమ్మవారిలా, ఇట్లాంటివి వీళ్ళ శక్తి ఇది అనుకుంటున్నారు. కానీ ఇది కాదు, వీళ్ళ శక్తి ఇది కాదు. మీరు ఎక్కడైతే ధర్మం కోసం పోరాడాలి, మీకు చాలా శక్తి ఉంది, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మేము కూడా శివశక్తులను చూసి వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, కానీ కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మగవారిగా పుట్టి వాళ్ళకు ఆడవాళ్ళ ఫీలింగ్స్ వచ్చి ట్రాన్స్జెండర్గా మారుతున్నారు కదా, వాళ్ళు జోగినీలే అనుకుంటారు. వాళ్ళు జోగినీలకు కాదు, శివశక్తులు కాదు, వాళ్ళు ఓన్లీ ట్రాన్స్జెండర్సే. వాళ్ళు ఇంకా తప్పదు, వాళ్ళ యొక్క కులదైవము వాళ్ళు లేకపోతే ఎవరో వాళ్ళు కొంతమంది శివశక్తుల్లాగా మారుతున్నారు. తప్పులేదులే, అమ్మవారు వస్తున్నప్పుడు ఎవరం ఏం చేయలేము. కానీ వాళ్ళు జోగినీలు అని ప్రచారం వాళ్ళు జోగినీలు కాదు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీరు బాగా చూడండి, ఇట్లా ట్రాన్స్జెండర్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరినో ప్రేమిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళు
జోగినీలు అస్సలకు మగవారి గాలి గూడంగా వాళ్ళపై సోకనీయరు. అంటే వాళ్ళు అంత నియమ నిష్టలతో ఉంటారనమాట. అయితే ఇక్కడ శివశక్తులు అనేది జోగినీల కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే ఇక శివశక్తులు అనేవాళ్ళు పెళ్ళిళ్ళు అంటే వీరు సంసార జీవితంలో ఉంటారు. వీళ్ళకి అమ్మవారు వస్తుందంటే వాళ్ళ ఇంటి కులదైవం నుంచి, వాళ్ళ ఇంటి దేవుడి నుంచి వీళ్ళకి అమ్మవారు వస్తుంది కాబట్టి వీళ్ళు సంసార జీవితంలోనే ఉంటారు. వీళ్ళు కూడా అంటే వీళ్ళ కొంచెం శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అమ్మవారు వచ్చినా కానీ జోగినీలకు ఉన్నంత పవర్ అనేది ఈ శివశక్తులకు ఉండదు. ఇప్పుడంటే అందరూ కొంతమంది పాటిస్తున్నారులే. జోగినీలలాగా శివశక్తులు కూడా చాలా నియమనిష్టలతోటి ఉంటున్నారు. వాళ్ళు కూడా కొన్ని కొలుపులు చెప్పి వాళ్ళ శక్తి ఏందో చూపించుకుంటున్నారు. కొంతమందికి మంచిగా అవుతున్నాయి కదా. అయితే ఈ కొలుపులు చెప్పేటివి అనేది నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడ లేదు. ఎందుకంటే ఈ శివశక్తులు వాళ్ళ ఇంటి పండుగలు చేసుకున్నప్పుడు ఏదో అమ్మవారు వచ్చి వాళ్ళకి మంచో చెడో చెప్పుకోవడానికి, కానీ ఇప్పుడు అందరూ కొలుపులు చెప్తున్నారు. అమ్మవారి పేరు చెప్పి కూడా ఏదో వాళ్ళ బతుకుదేరు కోసం చేసుకుంటున్నారు, కానీ కొలుపులు చెప్పేది లేదు. వాళ్ళు ఏమైనా వాళ్ళ గుడిలో ఉండి వాళ్ళ దగ్గరకు పోయి ఏదో దిష్టి మంత్రమో లేకపోతే ఏదన్నా ఎన్ని హాస్పిటల్కి తిరిగినా ఏమి తక్కువ కాకుండా ఉంటే అలాంటి వాళ్ళకి ఏదో తీసేయడము తిప్పేయడము, ఈ నిమ్మకాయలు మంత్రించడము, లేదు బండారుతోటి పసుపు బండారుతోటి వాళ్ళకి ఏదో దిష్టి మంత్రం చెప్పి వాళ్ళని ఉదిట్టిన పెట్టము, ఇవి మాత్రమే చేస్తే వాళ్ళు వీళ్ళని శివశక్తులు అంటారు. ఇప్పుడు శివశక్తులు జోగినీలు ఒకటని ప్రచారం చేస్తున్నారు కదా. శివశక్తులు వేరు, జోగినీలు వేరు. శివశక్తుల కంటే ఒక మెట్టు పైన పవర్ జోగినీలకు ఉంటుంది. శివశక్తులకు ఒక మెట్టు పవర్ తక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరినీ ఏకంగా కలిపి మేము వాళ్ళు ఒకటే అని ఎప్పుడు పోరాడకని. ఇప్పుడు అందరూ ఒకటే అండ్ వాళ్ళు బోనాలు ఎత్తుతున్నారు, వీళ్ళు బోనాలు ఎత్తుతున్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇక శివశక్తులు జోగినీలు అందరూ కలిసిపోయిండ్రని అంటే వాళ్ళకు సరైన మార్గము ఎవరు చెప్పలేక వాళ్ళు అలా ఉన్నారు, కానీ వాళ్ళకున్న పవరు వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ బోనము ఫస్ట్ మనకు మొదటిసారిగా బోనం అనేది మనకు అంటే ఎవరు పెట్టిన అంటే ఈ బోనాల పండుగ కానీ అమ్మవారికి బోనం చేయాలనేది మనకు మొట్టమొదటిసారిగా ఎల్లమ్మ తీసిన బోనమే. ఇవాళ మనం అందరము బోనాలు తీయడము, అమ్మవారికి నైవేద్యం చేయడం. అయితే ఇక్కడ చాలామంది ఏం తప్పు చేస్తున్నారంటే అమ్మవారే ఇప్పుడు మా శివశక్తులు కూడా కొంతమంది అమ్మవారే కదా బోనం ఎత్తింది, మాకు కూడా అమ్మవారు వస్తుంది, మేము బోనం ఎత్తడంలో తప్పు లేదు కదంటే. కానీ అమ్మవారి బోనం ఎందుకు ఎత్తింది? ఎల్లమ్మ తల్లి తన భర్తను జమదగ్ని మహారాజును బతికించుకోవడానికి ఆమె 7 అంతరాల బోనం ఎత్తింది. 7 అంతరాల బోనం ఎందుకు ఎత్తింది ఆమె అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మనకు హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ఏ రోగ తీవ్రతని బట్టి డాక్టర్ ఆ మందులు రాస్తాడు, ఆ చికిత్సలు రాస్తాడు, ఆ పరీక్షలు రాస్తాడు. అంటే ఇప్పుడు జ్వరం అనుకోండి, ఏదో పారాసిటమాల్లో ఏదో సర్ది అయింది అనుకోండి, ఏదో ఒకటి చిన్నవి రాస్తాడు కదా. అంటే అక్కడ మనిషి ఆయన ఏమంటాడు, నాకు ఆపద, నేను చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఇట్లా 7 అంతరాల బోనము పవిత్రంగా చేసుకొని రమ్మని చెప్తాడు. అంటే అక్కడ అంటే అతనికి వచ్చిన పరిస్థితి బట్టి అక్కడ 7 అంతరాల బోనము ఆ అంటే ఆ స్వామి చెప్పడం జరిగింది ఎల్లమ్మ తల్లికి. ఆమె నియమ నిష్టలతోటి ఆమె యొక్క ఆమె శక్తిమాత అయినా సరే ఆమె బోనం ఎత్తుకొని వచ్చింది కదా. ఇవాళ మనం బోనము ఎందుకు ఎత్తుతున్నాము, అసలు ఎవరు ఎత్తాలి బోనము అనేది. ఇప్పుడు ఈ శివశక్తుల ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో మనకు మంచి జరగాలంటే మన ఇంట్లో వాళ్ళమే బోనం తయారు చేసి బోనం ఎత్తాలి. బోనం కూడా మనము మట్టి కుండలోనే చేయాలి. ఈ స్టీల్ బిందెలు, ఇత్తడి బిందెలు, ఈ బంగారు బిందెలు, ఈ వెండి బిందెలు ఏవి అమ్మవారికి ఇష్టం ఉండదు. కేవలము మట్టి. మనం మట్టి కుండలో కూడా అమ్మవారికి నైవేద్యం వండేటప్పుడు మనము అంటే మాట్లాడకుండా మన మూతికి ఒక గుడ్డ అంటే ఒక బట్ట కట్టుకొని బోనం తయారు చేసిన తర్వాతనే అదే కుండతోటి అలాగే అమ్మవారికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వండుతున్నారు, మళ్ళీ దాంట్లోకించి తీసి ఇంకో వీళ్ళు ఎత్తుకుంటారు కదా బోనం, దాంట్లో వేస్తున్నారు. అట్లా వేయకూడదు, ఎందుకంటే మారకుండా అయిపోతుంది అన్నమాట.
ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పొయ్యి మీద పెట్టి వండినామో అదే కుండను అలంకరించుకొని అదే కుండను అలాగే అమ్మవారికి తీసుకెళ్తేనే మన ఇంట్లో రోగ బాధలు ఉండవు. అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా ఆపదలు ఉంటే ఆపదలు తొలగిపోతవి. ఇలా అన్నీ చేస్తున్నా గానీ ఆపదలు మనకెందుకొస్తున్నాయి అంటే ఇవే మాట్లాడుకుంటా అమ్మవారికి బోనాలు చేయడము, ఇష్టం వచ్చినట్లు ఒర్లుకుంటా బోనాలు చేయడము, ఇవన్నీ చేస్తున్నాము. అందులోనూ ఈ స్టీల్ బిందెలు వాడడము, ఇత్తడి ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నారు. వాళ్ళు ఇత్తడి పెట్టిండ్రు నేను బంగారు పెడతా, వాళ్ళు స్టీల్ పెట్టిండ్రు నేను ఇది పెడతా అని పోటీ మీద చేస్తున్నాం. కానీ దాని తత్వం ఏంటిది? అసలు ఎందుకు పెట్టాలి, దేంట్లో పెట్టాలి అనేది ఎవరికి పల్లెటూర్లలో చూడండి ఇప్పటికైనా మట్టి కుండలు ఆ రోజే తెచ్చి నియంతోటి కట్టెల పొయ్యి పెట్టి మళ్ళీ వాళ్ళు ఇప్పటి కూడా పల్లెటూర్లలో నేను చాలా చూసిన ఆ బోనము అంతసేపు వాళ్ళు కొంగు ఉంటుంది కదా, కొంగిని మూడేసుకుంటారు. కొంగుని ఇట్లా తీసి మూతికి ముక్కు ఇట్లా అడ్డంగా పెట్టుకొని అంటే ఆ అన్నం ఆ బోనం అయ్యేంత వరకు వాళ్ళు ఆ మూతికి బట్టనే తీయరు. ఏమన్నా కావాలన్నా వాళ్ళే వేసుకుంటారు. అంత పవిత్రంగా మనము బోనం అనేది చేయాలి. అప్పుడే అమ్మవారు మనల్ని సంతోషపెడుతుంది. మన ఇంట్లో ఎలాంటి బాధలు ఉండవు. ఏవన్నా మనము ఎత్తాలంటే శివశక్తులకు బోనాలు ఎత్తుతున్నారు. శివశక్తులకు బోనాలు ఎత్తి మీరే ఎత్తుకోండి అంటున్నారు. అంటే మనకు మంచి జరగాలంటే మనం ఎత్తుకోవాలి, ఇంకొకరు ఎత్తుకోవాలా? మనమే కదా ఎత్తుకోవాలి. ఇప్పుడు మన బాధ మనమే. ఇప్పుడు మన ఇంట్లో బాధకు దానికి సొల్యూషన్ కూడా మనమే చేసుకుంటేనే అది తక్కువవుతుంది. కానీ ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందని వేరే వాళ్ళకు ట్యాబ్లెట్లు వేసుకుంటే మనకు తగ్గుతుందా? తగ్గదు కదా. మనకు వచ్చిన జ్వరము మనం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది, కానీ వేరే వాళ్ళు వేసుకుంటే తగ్గదు కదా. అందుకే మీ ఇంట్లో వాళ్ళే కాకపోతే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి అమ్మవారు వస్తుంది కాబట్టి ఏదో మీరు చెప్పించుకొని ఎట్లనో మాకు ఈ బాధలు ఉన్నాయి ఇవి తగ్గేటట్లు మొక్కిపించుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి బోనం ఎక్కించుకొని వీళ్ళతోటి ఇంకేం చేయించుకుంటారో అది చేయించుకోండి. అంతేగాని వీళ్ళకే ఎత్తి మీరు ఎంకిలా ఇప్పుడు ఎట్లయింది సమాజం అంటే పైసలు పడేస్తే ఎవడని ఏమైనా చేస్తారని. అందుకే దేవుడు కూడా అన్ని వదిలేసిండు. మీరు పైసలతో ఉన్నారు కదా పెట్టుకోండి. అందుకే లేనిపోని రోగాలన్నీ మనుషులకు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే మనం పైసలు ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ వినని రోగాలు కూడా మనకు వస్తున్నాయి. అంటే ఇది మన కల్చర్ అనమాట. కొన్ని సాంప్రదాయాలను మనం మర్చిపోతున్నాము. మనకు తెలియక ఇలా ఇబ్బందులు అంటే కొంతమంది అంటే ఎన్ని దేవుళ్ళకు మొక్కినా ఏం కావాలంటే నువ్వు అసలు ఎలా చేసినావు, ఏం చేసినావు అది కూడా తెలుసుకోవాలి. మనం ఏదో అన్ని తప్పులు తడకలు చేసి దేవుడు రక్షించమంటే ఎట్లా రక్షిస్తాడు కదా చెప్పని రక్షించాడు. కాబట్టి బోనాలు కూడా అందరూ మీ ఇంట్లో వాళ్ళే చేసి ఇంట్లో నియమ నిష్టాలతో చేసి మట్టి కుండలో చేసి మీరే ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి అందులో ఉన్న బోనం అన్నమే ఎవరైతే మీరు దేనికోసం కోరుకున్నారో అంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా వాళ్ళకు అదే కుండలో నుంచి ఒక్క ముద్ద పవిత్రంగా వాళ్ళ నోట్లో పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా రోగం బాధల నుంచి ఇబ్బందులు పడుతున్నా ఆ రోగం అనేది తగ్గుకొస్తుంటుంది. అది ఎంత పెద్ద రోగమే, ఎందుకంటే మీరు పవిత్రంగా చేసిన బోనం కాబట్టి అది మనని రక్షిస్తుంది అన్నమాట. అయితే ఇట్లా చాలా అంటే కొంతమంది చెప్పేవాళ్ళు లేక కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. లేదు కొంతమంది చెప్పినామనుకోండి మీరెవరు మాకు చెప్పడానికి ఇట్లా. ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు బోనాలు ఎత్తాలంటే వాళ్ళకు కొంచెము డబ్బులు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఇది మాకు వ్యాపారం లాగా అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఇట్లనే చేసుకోవాలని వాళ్ళు కూడా సరే మీరు చేసినా ఎత్తినా కానీ ఇంత పెద్ద కుండలు ఎత్తుకోవడం ఎందుకు, చిన్న మట్టి కుండ అయినా సరే కదా మట్టి కుండ పెట్టుకొని కూడా మన అమ్మవారికి నైవేద్యం 5 అంతరాల బోనాలు అంటారు, 3 అంతరాల బోనాలు అంటారు. ఎందుకు ఆ బోనాలు? ఎవరు ఇబ్బంది పడమన్నారు మిమ్మల్ని? దేవుడు మిమ్మల్ని ఇన్ని అంతరాల బోనాలు ఎత్తుకోమని చెప్పలే కదా. దేవునికి అసలు దేవుడు తింటాడని కూడా లేదు. దేవునికి చూపించి మనమే తింటాం కాబట్టి మనం పవిత్రంగా నీతి నిజాయితీలతోటి మనం ధర్మంగా అంటే బోనం చేసేటప్పుడు ఎలాంటి చెడు మాటలు మాట్లాడకుండా అమ్మవారికి చాలా నియమ నిష్ఠలతోటి బోనం చేసి వండండి. మీ ఇంట్లో ఎలాంటి ఆపదలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి రోగ బాధలు ఉన్నా ఆ తల్లి ఖచ్చితంగా మీకు అనేది మంచి చేస్తుంది. మనం ఎక్కడైతే తప్పు చేస్తుంటే మనం
ఏదో డబ్బులు పడేస్తే ఎత్తుకొని పోతారు కదా అనుకుంటే అది ఇంకా పెంచుతుంది. పెట్టుకోరా నాయనా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఎంత పెట్టుకుంటావో పెట్టుకొని ఉన్న రోగాన్ని ఇంకా పెంచుతుంది. కానీ ఇట్లా బోనాలు ఎత్తిచ్చిన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి. మన మన రోగానికి మనమే మందేసుకోవాలి కదా. ఇట్లా చాలా అయితే కొంతమంది ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన అనమాట. ఆ ఇప్పుడు ఒక వ్యక్తి నలుపు రంగు బట్టలు ధరిస్తూ ఎల్లమ్మ పండుగలు చేపిస్తున్నా కానీ, అదేవిధంగా ఏమైనా పూజలు చేస్తున్నా కానీ అలాంటి వ్యక్తి ఖచ్చితంగా అంటే ఆ వ్యక్తికి కొన్ని క్షుద్ర పూజలు వస్తాయి. క్షుద్ర పూజలు చేసే వాళ్ళే నలుపు రంగు బట్టలు ఎక్కువగా ధరిస్తారు. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ, ఈ చాతబడులకు లేకపోతే కొన్ని వశీకరణ మంత్రాలు, అంటే నేను కూడా చెప్తా వశీకరణ మంత్రాలు. అయితే నేను చెప్పే మంత్రాలు ఏవి అంటే ఇంట్లో భార్యాభర్తలుగా అంటే విడిపోకుండా మంచిగా ఉండేటట్లు ఇవి మనము అంటే ఇవి మన అమ్మవారి మంత్రాలు ఇవే. కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ కొన్ని వశీకరణ మంత్రాలు అంటే ఇవి అఘోరీ మంత్రాలు ఉంటాయి. అఘోరీ మాత వేరు, మళ్ళీ మనకు అమ్మవారి మంత్రాలు వేరు. అఘోరీ మాత అంటే ఆమె క్షుద్ర పూజలు కోరుకుంటుంది, క్షుద్ర పూజలు చేస్తారు. అలాంటి మంత్రాలు నేను ఎప్పుడు చెప్పను. కేవలము మనకు జీవితంలోనే మంచి జరిగేటివి మాత్రమే చెప్తాము. అవి వాటిని వశీకరణ మంత్రాలు అంటారు. కానీ వశీకరణ మంత్రాలు చేసే వాళ్ళు ఎప్పుడు బ్లాక్ కలర్ బట్టలు పెట్టుకుంటారు, బ్లాక్ కలర్ బొట్లు పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కాటికలు ధరిస్తారు. వాళ్ళకంటే నలుపు రంగు ఎక్కువగా ధరిస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోతే మనకి అంటే మనము ఒక ఇబ్బందిలో మనము అంటే వాళ్ళు ఎక్కువ అఘోరి మంత్రాలు చెప్తారు కాబట్టి మనకు ఇప్పుడు కాళీమాతను అందరూ పూజించరు. కాళీమాతను కొంతమంది మాత్రమే పూజిస్తారు. అంటే శుద్ర పూజలు చేసేవాళ్ళు, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, ఈ తంత్ర పూజలు చేసేవాళ్ళు ఎక్కువగా, ఈ అమావాస్య నియమాలు పాటించేవాళ్ళు వీళ్ళు మాత్రమే ఎక్కువగా ఈ నలుపు రంగు బట్టలు వేసుకున్న వాళ్ళని దోలుకొచ్చి మనం ఈ ఎల్లమ్మ పండుగలు చేయడము, మన ఇంట్లో దేవుని పూజలు చేయించుకుంటాం కదా, అది అమ్మవారి ఎప్పుడూ నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు పై మీదకి మాకు శివుడు వస్తాడు. అసలు శివుడే మీదికి వచ్చేవాళ్ళు అసలు ఎట్లుంటారు అంటే చాలా మటుకు వాళ్ళు ఎప్పుడు పరమేశ్వరుడు ఏ విధంగా ధ్యానంలో ఉంటారో వీళ్ళు కూడా అదే కోరుకుంటారు. వీళ్ళు జనాల్లో తిరగాలని అంతగా అంటే వీళ్ళకి కొంచెం వైరాగ్యం వచ్చేస్తుంది. మామూలుగా మనము శివుని మంత్రం చదివితేనే మన లోపలనే మనకు ఏదో ఎప్పుడు మౌనంగా కూర్చోవాలని అనిపిస్తుంది. అలాంటిది పరమశివుడే వాళ్ళ లోపలికి వస్తున్నాడు అంటే వాళ్ళు ఇంకా ఎంత వైరాగ్యంతో ఉండాలి. వాళ్ళకి జనాలలో పని కానీ మళ్ళీ వాళ్ళు మేము పండుగలు చేయిస్తున్నాము ఇది చేయిస్తున్నాము అని చెప్తారు కదా, అది చాలా తప్పు. ఒకసారి మార్చుకుంటే మంచిది అన్నమాట. ఎందుకంటే జనాలని ఇది మోసం చేసినట్లు అవుతుంది. ఇట్లానే ఇలా చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు సాధువులు వాళ్ళు మనని ప్రశ్నించాల్సి వస్తుందన్నమాట. మనం చేసే పద్ధతులు మనం చేసుకున్నాలే. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటేనే ఎదుటి వారికి మనకు అంటే మనల్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదన్నమాట. అందరము సనాతన ధర్మం కోసమే పోరాడుతున్నాము, అందరము మన యొక్క సాంప్రదాయాల కోసమే పోరాడుతున్నాం కాబట్టి ఎక్కడెక్కడో లేనివి వీళ్ళని వాళ్ళని అందరూ దేవుళ్ళని కలపకూడదు కదా. ఒక్కొక్క దేవుడు అవతారము ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు అవతారం ఎత్తిండ్రో మనం కూడా ఆ అవతారాలను ఫస్ట్ తెలుసుకోవాలి. అవతారం ఎందుకు వచ్చింది, ఎవరు తపస్సు చేస్తే వచ్చింది, అంటే తపస్సు చేయడం వల్ల వచ్చిందా, ఎవరైనా కాపాడడం వల్ల వచ్చింది, అవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం ఆ దేవుని ఎంతవరకు పూజించాలో అంతవరకే పూజించాలి. మనం ఎక్కువ ఓవర్గా పూజించినామనుకోండి మనకు కూడా ఓవర్లుగానే ఆ దేవుడు అడగడం కానీ చేయడం కానీ. ఇప్పుడు అంతే కదా, ఈ అఘోరి కాళీమాతను పూజించే వాళ్ళు ఆమె కొన్ని రక్తాలను అడుగుతుంటుంది. అవన్నీ మనం చేయలేం కదా. అందుకే మనము ఎంతవరకు అంటే ఏ దేవుళ్ళని పూజించాలో ఆ దేవుళ్ళనే పూజించుకోవాలి. మనం కొత్త దేవుళ్ళ దగ్గరికి పోయి లేనిపోని ఇబ్బందులు మాత్రం పడకూడదు. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.